నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కళ్యాణలక్ష్మి డబ్బులు స్వాహా చేసిన వీఆర్ఏ, తప్పుడు ఆధార్ కార్డ్ సర్టిఫికేట్లను సృష్టించిన ఘనుడు. బీర్కూర్ మండలంలో జరిగిన ఘటన. అధికారుల కబోదీ పాత్రతో ఉమ్మడి కోటగిరి మండలంలోని మంజీరా నది నుంచి యథేచ్ఛగా ఇందూరు నగరంలో రథసప్తమిని పురస్కరించుకొని ఆలయాలన్నీ భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. శివనామస్మరణ, గోవిందనామస్మరణలతో ఆలయాలు మారుమ్రోగాయి. నగరంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ నీలకంఠేశ్వర ఆలయం రథసప్తమిని పురస్కరించుకొని తెల్లవారుజామున నుంచే భక్తజన సందోహంతో కిటకిటలాడింది. భక్తులు స్వామివారిని దర్శించుకొని బారులు తీరారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది. రథసప్తమి రోజున సూర్య జయంతి కావటంతో సూర్య భగవానుడికి భక్తులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సూర్య భగవానుడి ఆశీస్సులు పొంది తమను సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆకుల లలిత రథసప్తమిని పురస్కరించుకొని నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆకుల లలిత మాట్లాడుతూ రథసప్తమి రోజు సూర్య జయంతి కూడా కావటంతో విశేష పూజా కార్యక్రమాలలో పాల్గొనడం జరిగిందని చెప్పారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. అలాగే నగరంలోని జెండా బాలాజీ ఆలయం, చక్రంగుడి, తిరుమల తిరుపతి క్షేత్రం, శంభుని గుడి, మిగతా ఆలయాలన్నీ రథసప్తమిని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం ఇందూరు పట్టణంలో గల అతి ప్రాచీనమైన పురాతనమైన స్వయంభూ దేవస్థానం. ఈ యొక్క ఆలయం నందు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం రథ సప్తమిని పురస్కరించుకొని ఈరోజు స్వామివారి విమాన రథోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. నేడు ఉదయం అభిషేకంతో ప్రారంభమై అలంకరణ, భక్తుల ద్వారా అర్చనలు, దర్శనాలు మరియు సాయంత్రం 5 గంటలకు స్వామివారి విమాన రథోత్సవం ఆలయం నుండి తల్లికోరి వరకు చాలా
ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ పట్టణ ప్రముఖులు చుట్టుపక్కల వారందరూ బాగా దర్శించుకొని పాత్రలు కాగలరని మనవి చేస్తున్నాం. ఇందూరు నగరంలోని చక్రంగుడిలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున నుంచి సప్తవాహన సేవలు నిర్వహించినట్లు ఆలయ పూజారి నాగరాజు చెప్పారు. రథసప్తమిని పురస్కరించుకొని నగరంలోని శైవ మరియు వైష్ణవ ఆలయాలలో భక్తి శ్రద్ధలతో సప్తవాహన సేవలు జరిగాయి. ఈ సందర్భంగా చక్రంగుడిలో ఉదయం 6 గంటల నుండి సప్తవాహన సేవలు నిర్వహించినట్టు ఆలయ పూజారులు చెప్పారు. ఈ వైభవాన్ని తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారని వివరించారు. అలాగే సాయంత్రం 5 గంటలకు గరుడ సేవ నగర సంకీర్తన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చక్రంగుడి ఆలయ అర్చకులు నాగరాజు స్వామి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా దినేష్ కులాచారి మరోసారి నియమితులయ్యారు. తనను రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షునిగా రెండవసారి దినేష్ కులాచారి నియమితులయ్యారు. దీంతో ఆయన ఢిల్లీలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్తో కలిసి తనను రెండోసారి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు, కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్లను మర్యాదపూర్వకం కలిసి వారిని సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని సామాజిక సేవా కార్యకర్త డాక్టర్ ఎంఏ హకీం అన్నారు. పాఠశాల విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమని, నిర్లక్ష్యం చేయకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ లక్ష్యాలను చేరుకోవాలని ఆయన సూచించారు. ఉమ్మడి కోటగిరి మండలంలో ఆపదలో ఉన్న వారికి తన వంతుగా ఆర్థిక సాయం అందిస్తూ సామాజిక సేవ చేస్తున్న ఎంఏ హకీం అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారు. పొతంగల్ మండలం హంగర్గా ఫారం గ్రామంలోని ఉర్దూ మీడియం హై స్కూల్లో 20,000 రూపాయల విలువ చేసే డిజిటల్ మైక్ సెట్ను పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా హకీం మాట్లాడుతూ తాను ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారని గుర్తు చేశారు. తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల హెచ్ఎం ముజాహిద్ హుస్సేన్, మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్, జిల్లాపల్లి ఫారం మాజీ ఎంపీటీసీ రాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ ముక్తార్, చాంద్, దేవీసింగ్, నిస్సార్ తదితరులు పాల్గొన్నారు. किसी को मदद करते या किसी को आगे बढ़ना सोचते तो सब में पहले अपने कौम किधर जा रही उसके बारे में सोचता मैं, जहाँ तक भी हो उर्दू मीडियम या तेलुगु मीडियम के बच्चों को मदद करना चाहता हूँ। इसलिए कि हम जब तालीम पाए तो किस मुसीबत से पड़े, किस हालात से गुजरे, किस हालात से गुजर के हम यहाँ तक आए, वो हम अगर एक बार अगर पीछे दौर पर जाके सोचे तो बहुत बड़ी मुश्किल दिखती हो। आज उर्दू मीडियम जगह पर ये है, जिस टाइम पर मैं स्टार्टिंग पॉलिटिक्स में आया था तो हमारे बच्चों को तेलुगु मीडियम था, क्योंकि हम भी तेलुगु मीडियम पढ़े। वहाँ पे कोटेश्वर हेडमास्टर थे, उसमें उन्होंने बोला हकीम भाई ये उर्दू बच्चों को तेलुगु పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
పోలింగ్ స్టేషన్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు కలెక్టర్ పరిశీలించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. త్వరలో జరగనున్న శాసనమండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం బోధన పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి వేరువేరుగా ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్ల సంఖ్య గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పాటు స్థానిక అధికారులు ఉన్నారు. అయితే అంతకుముందు కలెక్టర్ ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఎంతమంది రోగులు చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్నారనే వివరాలను రిజిస్టర్లో పరిశీలించారు. గర్భిణులకు క్రమం తప్పకుండా ఏఎన్సీ పరీక్షలు చేయాలని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యులకు సూచించారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. రాత్రయిందంటే చాలు ట్రాక్టర్ల మోత మారుమ్రోగుతోంది. యథేచ్ఛగా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ఇసుక అక్రమ రవాణా తంతు 3 నాళ్ల ముచ్చటగా మారిందని పలువురు వాపోయారు. కోటగిరి ఉమ్మడి మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతంలో రాత్రి అయ్యిందంటే చాలు ఇసుక ట్రాక్టర్ల మోత వినిపిస్తోంది. ఇసుకాసురులు మంజీరా నదిని తోడేస్తూ అక్రమంగా ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని 2వ బ్రిడ్జి వద్ద రాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను ఎంఆర్ఓ గంగాధర్ సోమవారం అర్ధరాత్రి పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. మండలంలోని పరివాహక ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా కొనసాగటంతో గతంలో ప్రత్యేక బృందాన్ని ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. కొన్ని నెలల పాటు ఈ బృందం పర్యటనలు సత్ఫలితాలిచ్చింది. అయితే ఇంతకుముందు ఇక్కడున్న తహసీల్దార్ వెళ్లిపోవడంతో ఈ ప్రత్యేక బృందం అదృశ్యమైంది. దీంతో ఇసుక అక్రమ రవాణాదారులకు తమ పని సులువుగా మారింది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా తరలిస్తూ వివిధ ప్రాంతాలలో డంపు చేసి టిప్పర్ల ద్వారా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. రాత్రిపూట పోలీసులు పెట్రోలింగ్ జరుపుతున్నప్పటికీ ఇసుక ట్రాక్టర్లను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెంజల్ మండలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని కమనీయంగా జరిపించారు. స్వామివారికి కుంకుమార్చన, పంచామృత అభిషేకం చేసి అందంగా ముస్తాబు చేశారు. రెంజల్ మండల పరిధిలోని కళ్యాణ్పూర్ గ్రామంలో రథసప్తమిని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నూతనంగా నవగ్రహాలను ప్రతిష్టాపన చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని వేద మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా జరిపించారు. సమీప గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి ఈ వేడుకల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీడీసీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నాగరాజ్, మాజీ ఉప సర్పంచ్ మోహన్ మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలను 3 రోజుల పాటు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరూ స్వామివారి కృపతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శంకర్, బాలయ్య, శ్రీనివాస్, సాయినాథ్, లింగం, గ్రామ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఇక్కడ ఈ కళ్యాణపురం గ్రామంలో ప్రతి షష్ఠీ సప్తమి రోజున కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. నిన్న సాయంకాలం వేళ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో విశ్వక్షీణ ఆరాధన, కుంభారాధన, స్వామిని వేంచేపు చేసుకొని అగ్ని ప్రతిష్టా మహోత్సవాలు చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఉదయాన్నే స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు, దివ్య శ్రేష్ఠ అలంకరణ మహోత్సవాలు, అష్టోత్తర శతనామావళికి అర్చనా కార్యక్రమాలు చేయడం జరిగింది. తదనంతరము
మళ్ళీ ఇక్కడ నవగ్రహ పునర్ప్రతిష్టాపన చేయడం జరిగింది. తర్వాత మూలమంత్ర హవనము, పంచసూక్త హవనాలు, పూర్ణావతి కార్యక్రమాలు చేసుకొని కుంభాలన్నీ కూడా ఉద్వాసన చేసుకుని బలిప్రదానం సంపూర్ణమైన తర్వాత ఇప్పుడు అత్యంత వైభవంగా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వచ్చి కళ్యాణాన్ని వీక్షిస్తారు. కావున కళ్యాణం కూడా సంపూర్ణం చేసుకోవడం జరిగింది. ఇక్కడ విశేషత ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కళ్యాణపురం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్వామివారి యొక్క దివ్య కైంకర్యం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు భక్తులందరూ కూడా. క్రింది స్థాయి రెవెన్యూ ఉద్యోగి కళ్యాణలక్ష్మి డబ్బులు స్వాహా చేశారు. పెళ్లి కాని యువతి పేరిట తప్పుడు ఆధార్ కార్డ్, ఇతర సర్టిఫికెట్లు సృష్టించి చేతివాటానికి పాల్పడ్డాడు. బీర్కూర్ మండలంలోని వీరాపూర్ గ్రామానికి చెందిన పవార్ సామయ్య కూతురు వివాహం డిసెంబర్ 12, 2024 జరిగింది. ఆ తర్వాత కళ్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవకు వెళ్ళగా 2019లో ఆయన కూతురు పేరిట కళ్యాణలక్ష్మి మంజూరైనట్టు ఉండటంతో సాంబయ్య కంగు తిన్నారు. గతంలో అప్లై చేసిన దరఖాస్తు డౌన్లోడ్ చేసి చూడగా తహసీల్దార్ ఆఫీస్లో గతంలో విఆర్ఏగా పనిచేసిన గణేష్ కళ్యాణలక్ష్మి డబ్బులను అతని భార్య అకౌంట్లో వేసుకున్నట్టు గుర్తించారు. ఈ మేరకు బాధితుడు సాంబయ్య మిర్జాపూర్ సహకార సంఘం మాజీ అధ్యక్షుడు రాంబాబుతో కలిసి వచ్చి బీర్కూర్ తహసీల్దార్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ లతా మాట్లాడుతూ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు. సాంబయ్య గారు అర్జీని సమర్పించినారు. ఆ అర్జీలో తన కూతురికి రీసెంట్గా పెళ్లి చేయడం జరిగింది. కానీ దానికి సంబంధించిన అమౌంట్ని గతంలో ఎవరో కాజేసినట్లుగా వారు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. అట్టి దరఖాస్తు మీద ప్రీవియస్ ఫైల్స్ మేము వెరిఫై చేసిన తర్వాత దాంట్లో ఏం జరిగిందనే దాని విషయంలో మేము డీటెయిల్గా తమకి రిపోర్ట్ ద్వారా మరియు పై అధికారులకు దాని చర్యలు తీసుకునే విధంగా పంపించడం జరుగుతుంది. ఎవరి పేరు మీద కంప్లైంట్ వచ్చింది? గతంలో ఈ తహసీల్ ఆఫీస్ కార్యాలయంలో పనిచేసిన గణేష్ గారు ఇటు అమౌంట్ని కాజేసినట్టుగా వారు ఆరోపణ చేసి ఉన్నారు. ఆ ఆరోపణ దాని మీద కూడా తగిన విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటారు. అనంతరం బాధితుడు సాంబయ్య మాట్లాడుతూ తన కూతురుకు పెళ్లి చేయకపోయినా ఆమె పేరు మీద తప్పుడు పత్రాలు సృష్టించి 2019 సంవత్సరంలో బీఆర్ఏ గణేష్ కళ్యాణలక్ష్మి డబ్బులను డ్రా చేసుకొని ఆయన భార్య బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ చేశారని తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు కళ్యాణలక్ష్మి ద్వారా లబ్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. ఆ పేపర్లు కావాలా, ఈ పేపర్లు కావాలని మాకు 10 సార్లు దింపుతారండి. మరి మా ఏ పేపర్లు లేకుండా మా పైసలు ఇట్లా లేపుకున్నారండి. 1,116 రూపాయలు లేపుకున్నారు. మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు లేపుకుంటారు? మరి దీంట్లో అందరు చేయి ఉంటేనే కదా సార్ వాళ్ళు లేపుకునేది. ప్రతి ఆఫీసర్ దీంట్లో ఉంటేనే. మా దగ్గరికి ఏమో మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలా, ఆర్ఏ వస్తారు, సెక్రటరీ వస్తారు, అందరు వస్తారు. మరి అప్పుడు ఎవరు లేకుండా ఎట్లా లేపుకున్నారు సార్ పైసలు? అంటే 2002 మా అమ్మాయిది. కానీ వాళ్ళు అప్పుడు పెట్టిన ఫామ్లలో 1994 వాళ్ళు పెట్టింది. ఆధార్ కార్డు మార్చేసి లేపారు వాళ్ళు. ఆయన పేరేందో గణేష్ అని చెప్పారండి. గణేష్ ఎక్కడ పనిచేస్తున్నాడు? ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసిండు విఆర్ఏగా. మరి ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుండో మాకు తెలియదండి. వాళ్ళ భార్య అకౌంట్లో పడ్డాయి డబ్బులు. ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్లో మమత అని చెప్పేసి బ్యాంక్లో పోయి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ భార్య అకౌంట్ నెంబర్ చూపిస్తుంది అక్కడ ఆన్లైన్లో. ఫోన్ నెంబర్ కూడా వాళ్ళదే పెట్టుకోరు. ఆధార్ కార్డు కూడా మార్చేసింది మా అమ్మాయి అప్పట్లో. మా అమ్మాయి అప్పుడు మేజరే ఉంటుంది, మైనర్ ఉంటుంది, మేజర్ కాలే అప్పటికి అమ్మాయి. వాళ్ళంతా మొత్తం మార్చేసి చేసారు. ఏకంగా 216 మంది విద్యార్థులతో తెలంగాణ పేరిణి నృత్య ప్రదర్శన చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు. అనుకున్న వారి కంటే 216 మంది ఈ నృత్యంలో పాల్గొనడం నిర్వాహకులను ఆనందాన్నిచ్చింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మెట్పల్లె మినీ స్టేడియంలో కళానిలయం వ్యవస్థాపకురాలు శ్రీవాణి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం 8 మంది న్యాయ నిర్ణీతుల మధ్య 9 నిమిషాల పాటు 216 మంది విద్యార్థులు తెలంగాణ పేరిణి ముఖ్య ప్రదర్శనలు పాల్గొన్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కోసం 200 మందితో తెలంగాణ పేరిణి నృత్య ప్రదర్శన నిర్వహించారు. మీనాక్షి నృత్య కళానిలయం వారైతే అనుకున్న దానికంటే 16 మంది అదనంగా విద్యార్థులు పేరిణి నృత్య ప్రదర్శనలో పాల్గొనడంతో నిర్వాహకులకు ఎంతో ఉత్తేజాన్నిచ్చింది. నృత్య ప్రదర్శన పరిశీలన తర్వాత 200 మంది చిన్నారుల
పేరిణి నృత్యం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సాధించినట్లు జ్యూరీ మెంబర్ అశోక్ కుమార్ వెల్లడించారు. అనంతరం సంబంధిత ధృవపత్రాన్ని అందజేసే మీనాక్షి నృత్య కళానిలయం వ్యవస్థాపకురాలు శ్రీవాణిని అభినందించారు. అంతేగాక ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపికను అందజేశారు. అలాగే నృత్యంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపికను అందజేశారు. అనంతరం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళానిలయం వ్యవస్థాపకురాలు శ్రీవాణి మాట్లాడుతూ 216 మంది చిన్నారులతో ఈ ప్రదర్శన చేయించడం కోసం 6 నెలల పాటు శ్రమించాల్సి వచ్చిందని అన్నారు. తెలంగాణ పేరిణి నృత్యంతో పాటు మెట్పల్లికి పేరు తేవాలన్న ఉద్దేశంతో ఇంత కష్టపడ్డామని ఆమె తెలిపారు. ఈ నృత్యం రికార్డ్ సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. నటరాజ రామకృష్ణ గారు పునఃరూపకల్పన చేసిన ఈ పేరిణి నాట్యాన్ని అందరూ నేర్చుకోవాలి. ఆయన తుది శ్వాస వరకు నృత్యం కోసమే ఆయన ఎంతో కష్టపడ్డారు. మరి ఈ నాట్యాన్ని పిల్లలందరూ నేర్చుకుంటే ఆయనకు అసలైన గుర్తింపు అనేది మేము ఇచ్చినట్టు అవుతుంది. సో అందుకనే ఈ పేరిణి నాట్యాన్ని ఇంకా అందరికీ నేర్పాలనే ఉద్దేశంతో గత 6 నెలలుగా ఉచిత క్లాసెస్ నిర్వహిస్తున్నాను. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మన మెట్పల్లి వస్తున్నారు అధినేతలు. అంటే ఒకరు ఇద్దరు చేస్తే అది అద్భుతమేం కాదు. 200 మంది ఒకేసారి, మేము 200 అనుకున్నాము, 216 మంది విద్యార్థులు మాకు వచ్చారు. 216 మంది విద్యార్థులతో చేస్తున్నాం కాబట్టి ఇది ఒక రికార్డ్ క్రియేట్ అవుతుంది. మెట్పల్లి పేరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదవుతుంది. పిల్లల పేర్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదవుతాయి. అసలు పేరిణి అంటే ఏంటి అని చాలామంది దగ్గర నుంచి నేను ప్రశ్నను విన్నాను, పిల్లల దగ్గర నుంచి. పేరిణి అంటే ఏంటి, పేరిణి అంటే ఏంటి? పేరిణి మన తెలంగాణ సాంప్రదాయ నృత్యం. మన స్టేట్ ఆర్ట్ ఫామ్ని పిల్లలు నేర్చుకోకుండా దాని పేరు మాత్రమే విని వదిలేస్తున్నారు. అలా కాకుండా పిల్లలు నేర్చుకోవాలి. మన కల్చర్ని మనం మర్చిపోకూడదు. మన స్టేట్కున్న ఆర్ట్ ఫామ్ని మనం నేర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో గత 6 నెలలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజెస్, మోడల్ స్కూల్స్ అన్నింటిలోకి వెళ్ళి ఉచితంగా పిల్లలకి నృత్య శిక్షణ ఇచ్చాను. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. మాఘమాసంలో రథసప్తమి జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. రథసప్తమి రోజునే సూర్య జయంతి అని కూడా అంటారు. రథసప్తమి రోజున సూర్యనారాయణుడికి సూర్య నమస్కారాలు చేస్తే స్వామివారి కృపకు పాత్రులవుతారని సనాతన ధర్మాలు చెబుతున్నాయి. రథసప్తమి విశిష్టత గురించి తెలుసుకుందాం. ప్రతి ఏడాది మాఘమాసంలో రథసప్తమిని నిర్వహిస్తారని, రథసప్తమి రోజున సూర్య జయంతిగా జరుపుకుంటారని సనాతన ధర్మాలు చెబుతున్నాయి. రథసప్తమి రోజు సూర్యనారాయణుడికి ఎంతో ప్రాముఖ్యం ఉందని చెప్పారు. రథసప్తమి రోజున సూర్యనారాయణుని ప్రాతకాలాన బ్రహ్మ రూపంలో, మధ్యాహ్నం మహేశ్వర రూపంలో, సాయం సంధ్యాకాలంలో విష్ణు రూపంలో దర్శనమిచ్చే ప్రత్యక్ష నారాయణ స్వామి స్వరూపమే సూర్యనారాయణ స్వామి అని చెప్పారు. స్వయం ప్రకాశితుడైన సూర్యనారాయణ స్వామి చక్కట కాంతినివ్వటం వల్ల అంతా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతున్నారని పురాణాలు చెబుతున్నాయి. సూర్య జయంతి రోజున మనుష్యకోటి జీవనం సాగిస్తున్నారంటే స్వామివారి ఆశస్సులే కారణమని హిందూ సనాతన ధర్మాలు చెబుతున్నాయి. సంవత్సరానికి ఒకరోజు రథసప్తమి రోజున సూర్యనారాయణ స్వామి జయంతిని జరుపుకొని శాస్త్రోక్తకంగా స్వామివారికి ఆలయాలు, ఇళ్లలో విశేష పూజలు నిర్వహిస్తారు. తద్వారా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే సూర్య జయంతి రోజున సూర్యనారాయణ స్వామికి విశేష పూజలు నిర్వహిస్తే ఇబ్బందులు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. నవగ్రహాలకు రాజు అయిన సూర్యనారాయణ స్వామి క్షేత్రాలలో లేదా ఇళ్లలో సూర్యనారాయణుడికి సూర్య నమస్కారాలు సమర్పించుకుంటే స్వామివారి కృపకు పాత్రులవుతారని మన హిందూ పురాతన సనాతన ధర్మాలు చెబుతున్నాయని, ఇది రథసప్తమి విశిష్టతగా చెప్పుకోవచ్చు. క్యాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తించి చికిత్స చేయించుకుంటే వ్యాధిని నివారించవచ్చని ఐఎంఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అజ్జ శ్రీనివాస్, కె విక్రమ్ రెడ్డి తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి వాకింగ్, యోగా లాంటివి చేయటం ద్వారా జీవన శైలి విధానంలో మార్పు చేసుకుంటే క్యాన్సర్ లాంటివి రాకుండా ఉంటాయని చెప్పారు. నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అజ్జ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె విక్రమ్ రెడ్డిలు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తించి చికిత్స చేయించుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చని ఆయన చెప్పారు. పొగాకు, గుట్కా, ధూమపానం సేవించడం వల్ల ఊపిరితిత్తుల వ్యాధి వస్తోందని అన్నారు. ఈ వ్యాధి నుండి రక్షించుకోవడానికి మంచి పోషకాహారాన్ని తీసుకొని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే 20 సంవత్సరాలు పైబడిన మహిళలందరూ గర్భాశయ పరీక్షలు చేయించుకొని హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుని వైద్యులచే సలహాలు తీసుకోవాలని తెలిపారు. క్యాన్సర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ చైతన్య మాట్లాడుతూ నేటి అధునాతన ప్రపంచంలో రసాయనజనక ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్, మద్యపానం, ధూమపానం అలవాట్లు అనేక రకాల క్యాన్సర్లకు దారి తీస్తున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి తెలుసుకొని మత్తు పానీయాలకు దూరంగా ఉండి మంచి పోషకాహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఆయన సూచించారు. నమస్కారం, గుడ్ ఈవినింగ్ ఫర్ ఆల్ ద మీడియా పీపుల్ అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నా అభినందనలు. ఈరోజు మనము క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ February 4 క్యాన్సర్ అవగాహన సదస్సు అనేది ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడం, క్యాన్సర్ అంటే ఏంది, దాని గురించి అపోహలు ఏమైనా ఉన్నా దాన్ని నిర్వీర్యం చేయడం, మరి ఎర్లీగా క్యాన్సర్ గురించి తెలుసుకోవడం, దానికి సరైన ట్రీట్మెంట్ చేయడంలో భాగంగా ఇంటర్నేషనల్ క్యాన్సర్ అసోసియేషన్ తరఫున ఎవ్రీ 3 ఇయర్స్కు ఇట్లా క్యాన్సర్ అవగాహన సదస్సు పట్ల వాళ్ళు ఒక మెసేజ్ ఫ్రేమ్వర్క్ చేసి ఇట్లా థీమ్ ఆఫ్ ది క్యాన్సర్ లైక్ యునైటెడ్ బై యూనిక్ అనే మెసేజ్తో లైక్ ఈ థీమ్తో ఈ ఇయర్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి
ముందు వక్తలు చెప్పినట్టుగా క్యాన్సర్ అనేది ఒక అబ్నార్మల్ సెల్స్, అంటే మన శరీరంలో ఉండే కణాలు మామూలు కణాలు కాకుండా ఎక్కువ గ్రోత్ అయితే దాన్ని క్యాన్సర్, ఉండే కణాల కంటే ఎక్కువ ఉత్పత్తి కావాలి. అది ముఖ్యంగా వేరే వేరే కారణాలుగా కొన్ని అయితే చెప్పారు కదా మన ముందు వక్తలు. ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్న కణాలు దానికి ఎక్కువగా మల్టిప్లై కావడం. దేశానికి క్యాన్సర్ పెను సవాలుగా మారిందని ప్రముఖ రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ రోహిత్ అన్నారు. దీన్ని నివారించడానికి ప్రభుత్వం, సామాజిక సేవా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగర శివారులోని దాస్ నగర్లో గల మహిళా రెసిడెన్షియల్ కాలేజ్లో మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ అవేర్నెస్ సదస్సులో ప్రముఖ రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ రోహిత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని, మందుల ధరలను నియంత్రించాలని, అప్పుడే నానాటికి పెరుగుతున్న క్యాన్సర్ను అరికట్టవచ్చని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ తాను క్యాన్సర్ని జయించాలని, ముందుగా గుర్తించి క్యాన్సర్ని అరికట్టవచ్చని ఆయన అన్నారు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ప్రమాదకరంగా మారాయని, వాటిని ముందుగా గుర్తించి నివారించుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా క్యాన్సర్ వ్యాక్సినేషన్ మహిళలకు అందించాలని ఆయన కోరారు. మల్లు స్వరాజ్యం ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి మాట్లాడుతూ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఇందూరు క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో అనేక క్యాంపులు నిర్వహించామని, విద్యార్థులు గ్రామాలలో మీ తల్లిదండ్రులకు, సమాజానికి క్యాన్సర్ ప్రమాదాన్ని గురించి అవగాహన కల్పించాలని ఆయన కోరారు. కాలేజీ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్ నందు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు కె రామ్మోహన్ రావు, మదన్ మోహన్, నారాయణ, ఉషాన్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరిగిన ఓ దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిందితుణ్ణి విచారించగా పూర్తి వివరాలు వెల్లడించాడని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. బైన్షా పట్టణంలోని పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని దేవాలయాల్లో ప్రత్యేకంగా శనివారాల్లో దొంగతనానికి పాల్పడుతూ పోలీసులకు తలనొప్పిగా మారాడు. ఎట్టకేలకు పోలీసులు ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన విజయా సింధే అనే వ్యక్తి గత కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఆ దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 3 కిలోల వెండి, 3 మాసాల బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. జరుగుతున్నాయి అనేసి కొద్దిగా మనం అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ దొంగతనాల్లో నరసింహస్వామి టెంపుల్ ఒకటి జరిగింది, హనుమాన్ టెంపుల్, సంతోష్ మాత టెంపుల్, బాలాజీ టెంపుల్లో జరిగాయి. దీనికి తోడు హిమా వైన్స్లో కూడా ఒక దొంగతనం అయింది. దీనికి సంబంధించిన డిటెక్షన్ గోపీనాథ్ ఎస్పీ, తర్వాత ఎస్ఐ శ్రీనివాస్, మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కలిపి చేయడం జరిగింది. దీనికి ఈరోజు షిండే విజయ్ అనే అతన్ని అరెస్ట్ చేస్తున్నాము. అయితే ఈ దొంగతనాలన్నీ చేశాడు అనేసి మన దర్యాప్తులో తెలిసింది. ఇది చాలా చక్కగా చేశారు. లాస్ట్ 10 days నుంచి వీళ్ళు ఈ దర్యాప్తు మొత్తం చేస్తూ ఉన్నారు. ఈ ఫైనల్గా మనకు ఒక్క దగ్గర అంటే ఈ ప్రతి టెంపుల్ దగ్గర మనం ఏం చెప్తున్నాము, సీసీ కెమెరాస్ కంపల్సరీ పెట్టుకోమని చెప్తున్నాము. ఈ దొంగతనాలు జరిగిన 4 టెంపుల్స్లోనూ ఒక టెంపుల్లో మనకి సీసీ కెమెరా ఉంది కాబట్టి ఇది కొంచెం డిటెక్షన్ మనకి ఈజీ అయింది. సో ఈ సీసీ కెమెరాలో ఈ విజయ్ అనే అతను ఆదిలాబాద్కి చెందిన అతను, నాందేడ్కి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బాగా దొంగతనానికి అలవాటు పడ్డాడు. సో దీనివల్ల భార్య కూడా బాగా గొడవలు అవుతూ ఉన్నాయి. అయితే ఇతను ఒక హ్యాబిచువల్ అఫెండరు, ఇవరకు కూడా చేశాడు, మళ్ళీ చేస్తూ ఉన్నాడు. సో మనకి అంటే ఇతను చేస్తాడు అని ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ కూడా మన బైన్సా టీమ్ అందరూ కలిసి అవినాష్ ఐపీఎస్ ఆధ్వర్యంలో చాలా చక్కగా డిటెక్ట్ చేశారు. దీంట్లో మనము ఈ అమ్మవారికి బాలాజీ టెంపుల్ కిరీటం, ఇలా కుస్తులు అండ్ ఈ కిరీటాలు ఇవన్నీ కూడా ఇంటాక్ట్ రికార్డ్ చేయడం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం.
నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. సిఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్లను రికవరీ చేసి మంగళవారం బాధితులకు అందజేశారు. ఫోన్లు పట్టుకోవడంలో ప్రత్యేకంగా కృషి చేసిన కానిస్టేబుల్ యాస్మిన్ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద కారు ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ డీసీఆర్బీలో పనిచేస్తున్న ఎస్ఐ శ్వేతతో పాటు ద్విచక్ర వాహనంపై ఉన్న వాహనదారుడు సైతం మృతి చెందారు. ధర్మారం నుంచి జగిత్యాలకు వస్తున్న ఎస్ఐ శ్వేత ముందుగా వస్తున్న ద్విచక్ర వాహనం 2 ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. కారు అతి వేగంగా ఉండటంతో ప్రమాదం తర్వాత కారు రోడ్డు క్రిందికి దూసుకు వెళ్లింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డీసీఆర్బీ జగిత్యాలలో పనిచేస్తున్న ఎస్ఐ శ్వేత గతంలో కోరుట్ల, వెలగటూరు, కదలాపూర్, పెగడపల్లి ఎస్ఐగా పనిచేశారు. ఆర్మూర్ కొత్త బస్టాండ్ ప్రాంతంలోని పలు హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మంగళవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ట్రేడ్ లైసెన్స్ లేని వారికి నోటీసులు జారీ చేశారు. అలాగే హోటళ్లలో పరిశుభ్రతను పాటించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని సూచించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, వార్డ్ ఆఫీసర్ పృథ్వీరాజ్, సిబ్బంది అక్షయ్, రాము, నర్సయ్య, ప్రశాంత్, రవి, రమేష్ పాల్గొన్నారు. మోపాలు మండలం నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమలలో మంగళవారం రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోవింద వనమాల క్షేత్రంలో స్వామివారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమారాచార్య, విజయస్వామి, రాజేశ్వర్, భూమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు గుర్రాల సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయించడంపై లేదా మధ్యతరగతి వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అల్లు రాజేశ్వర్ రెడ్డి, రామస్వామి, బాబురావు, శంకర్, మధు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులతో పాటు గర్భిణీలు, బాలింతలకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందించాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు సూచించారు. మంగళవారం పరికిట్లోని అంగన్వాడీ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల హాజరు రిజిస్టర్, వారికి అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. ఆయన వెంట టీచర్లున్నారు. నగరంలోని 1వ టౌన్ పరిధిలో రెడ్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఏటీఎం సెంటర్లకు డబ్బులు తీసుకోవటానికి వచ్చే వ్యక్తులను టార్గెట్ చేస్తున్నాడు. వాళ్లకు సహాయం చేస్తానని నమ్మించి వారి యొక్క ఏటీఎం కార్డు తీసుకొని వేరొక ఏటీఎం కార్డు ఇచ్చి అసలు ఏటీఎం కార్డుతో అమౌంట్ విత్డ్రా చేస్తున్న మోసగాడిని గుర్తుపడితే 1వ టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని 1వ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. ఆ వ్యక్తిని గుర్తుపట్టిన వారు 8712659837 నంబర్కు ఫోన్ చేయాలని ఆయన కోరారు. బాసరలోని అఖిల భారత భక్త మార్కండేయ పద్మశాలి నిత్య అన్నదాన సత్రం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల నిజామాబాద్ బాపూజీ వచనాలయం పాలకవర్గం సహాయ కార్యదర్శిగా ఎన్నికైన రిటైర్డ్ తహసీల్దార్, ధర్మకర్త పెంట దత్తాత్రిని ఘనంగా సన్మానించారు. అంతేకాకుండా బాసర అధ్యక్షులు రాపోలు సుధాకర్, పరకాల సూర్యనారాయణ, శ్రీశైలం, జిల్లా లక్ష్మీనారాయణ, తిరుపతి, గోస్కి యాదగిరి, భద్రాచలం, కత్తుల సుదర్శన్, యాదగిరిగుట్ట దుర్గం జయంత్ కుమార్, వారణాసి బోరం శంకర్లను కూడా సన్మానించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో రథసప్తమి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన శైవ వైష్ణవ ఆలయాలు.
ఇందూరు నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా కొనసాగిన రథోత్సవం. కళ్యాణలక్ష్మి డబ్బును స్వాహా చేసిన వీఆర్ఏ, తప్పుడు ఆధార్ కార్డ్ సర్టిఫికేట్లను సృష్టించిన ఘనుడు. బీర్కూర్ మండలంలో జరిగిన ఘటన. ఉమ్మడి కోటగిరి మండలంలోని మంజీరా నది నుంచి యథేచ్ఛగా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణా. సోమవారం రాత్రి ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసిన ఎంఆర్ఓ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.